సభాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు, ఎందుకంటా ఉన్నానన్న మాట నేను నిన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాను. రేవంత్ రెడ్డి గారిని రెడ్డిగా కాదు, ఒక బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము. అలాంటి లక్షణాలు, అలాంటి ఆలోచన, ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తూ ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు కేశవరావు గారు, మంత్రివర్యులు మా ముదిరాజ్ బిడ్డ సిఆర్ గారు, నిరంజన్ గారు, మరో మంత్రివర్యులు లక్ష్మణ్ గారు, గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మేయర్ విజయలక్ష్మి గారు, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీకాంత్ గారు, మధు యాష్ గారు, శాసనసభ్యులు శామ్యుల్ గారు, మా శంకరయ్య గారు, మహిళా చైర్పర్సన్ శారద గారు, సాహసానికి ధైర్యానికి ప్రతీక సర్వై పాపన్న గారు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 1650లో సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో, ఆటవికత వెజ్జరులుతున్న రోజుల్లో ఒక పూరింట్లో పుట్టి తన సాహసాన్ని నిరూపించుకొని భువనగిరి కోటే కాదు, ఔరంగజేబ్ అడ్డా అయినటువంటి గోల్కొండ కిల్లాని ఛేదించినాడంటే ఆయన సాహసం ఎలాంటిదో ఇవాళ దాని గురించి ఆలోచిస్తే మన రోమాలు లేచి నిలబడతాయి. అలాంటి సాహస వీరుడి యొక్క జన్మతిథి వల్ల ముఖ్యమంత్రి గారు దూస్తున్నట్టు నాయకుడు. మేము ప్రభాకర్ గారు, నేను సర్వై పాపన్న గారిని సత్కరించుకోవాలి, ఒక విగ్రహం పెట్టాలన్నప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పినాడు. చరిత్రలో ఎక్కాలంటే ఆషామాషి కాదు. ఈ దేశంలో చాలామంది నాయకులున్నారు, వారి ఫోటోలు పెట్టుకున్నాం, వారి విగ్రహాలు పెట్టుకున్నాం. వారందరికీ సర్వై పాపన భిన్నము. ఈజ్ అన్ హిస్టోరియన్. కాబట్టి వారిని సరైన రీతిలో సత్కరించుకోవాల్సిన అవసరం ఉందనే మాట సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాంట్లో భాగంగానే మేము చాలా చోట్ల వారి విగ్రహాన్ని పెట్టుకున్నామని స్థలాలు చూసినప్పుడు నిన్న ఉదయం నేను ప్రభాకర్ హనుమంతరావు గారు కలిసినప్పుడు 2-3 స్థలాలు వారికి వివరిస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు. సెక్రటేరియట్ అనేది రాజకీయ అడ్డా, ఎవరు వచ్చినా కనబడే విధంగా ఉండాలి సర్వై పాపన విగ్రహం. కానీ మనం వర్ధంతి రోజు, జన్మతిథి రోజు పోయి ఎత్తుకొని పూలేసే రకంగా ఉండకూడదు. నడి బొడ్డైనటువంటి సెక్రటేరియట్ ముందే స్థలం ఇస్తాను, అది ఎంతుందో చూడండి, ఇంకా వెనక అవసరం ఉంటే కూడా ఆ స్థలాన్ని పెంచుకుందాము. ధీటుగా ప్రజలందరికీ నిత్యం కనబడే విధంగా ఉండాలి. ఆయన ఒక చరిత్రకారుడు, ఆ చరిత్రకారుని రకంగా సత్కరించుకోవాలన్నప్పుడు ఆగా మేఘాల మీద ఆదేశాలు ఇచ్చి సెక్రటేరియట్ ముందు ఆ స్థలాన్ని ఎంచుకోవడం జరిగింది. శుభం. ఇవాళ భూమి పూజ చేసుకొని వచ్చాం. 6 నెలల లోపట దాన్ని కట్టించాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మిత్రుల, రాజకీయాల్లో అందరూ పేరు తెచ్చుకోలేరు. చాలామంది అదృష్టవశాత్తు రాజకీయాలకు వస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు. కానీ ప్రజల మదిలో నిండేది కొద్దిమందికి అవకాశం వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేస్తేనే వస్తుంది. నిత్యం ప్రజాసేవలో ఉండి ప్రజా కార్యక్రమాలు చేస్తేనే అలాంటి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు పొందినటువంటి మహనీయుల్లో సర్వై పాపన్న గారు ఒకరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తా ఉన్నాం. ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక నినాదాన్ని తీసుకొని బయలుదేరినాడు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగి ఎవరు ఈ దేశంలో ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే అంత వాటా రావాలనేటువంటి ఒక నినాదం, జిస్కి జితని ఆబాదీ ఉస్కి నితని భాగీదార్ అనే ఒక నినాదాన్ని తీసుకొని అది ఇవాళ ఒక మూమెంట్ లాగా మారింది. ఆ మూమెంట్ని సాకారం చేసినట్టు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో కుల సర్వే, మిత్రుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా కుల సర్వే చేయడము, దాన్ని ప్రజెంట్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, టేబుల్ చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఇది నేను అనట్లే. రాహుల్ గాంధీ గారు తలకొట్టర స్టేడియంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కింది స్థాయిలో వ్యక్తిని చూసి చలించాననే మాట నాకు చెప్పినాడు. అందుకే కుల సర్వే చేయించినాడు.
ఈ కుల సర్వే ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా మారింది, దేశానికి ఒక దిక్చూసుగా మారింది. మా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా మారాడని రాహుల్ గాంధీ సాక్షాత్ తాల్కోటలో స్టేడియంలో చెప్పడం జరిగింది. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం. దాంతోపాటు 42% రిజర్వేషన్ లోకల్ బాడీలు ఇవ్వడం, విద్యా ఉపాధులు 2 చట్టాలను కూడా తీసుకొచ్చినాం. ఇలా వేరే పార్టీలు అడ్డుకుంటా ఉన్నాయి, ముందుకు సాగనివ్వట్లే, అదొక అంశం. కానీ బీసీల పట్ల, అణగారిన వర్గాల పట్ల, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల వారి జీవితాలు బాగోగాలని, వారు బాగుపడాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆశిస్తూ ఉంటుంది, అభిలాషిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కుల సర్వే చేయడం, చట్టాలు తీసుకురావడం, ఈ అణగార వర్గాలని పైకి తీసుకురావాలి, అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం ఆ వర్గాలకు వచ్చినట్టు అవుతుందనే మాటని నిరూపించుకుని ముందుకు పోతున్న తరుణంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చేజార్చకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. బడుగుల జీవితాలను బాగు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్న ఈ తరుణంలో ఇలా సర్వాయి పాపన్న జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. వారికి మంచి విగ్రహాన్ని కట్టే విధంగా భూమి పూజ చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను, రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రజాసేవ మెయిన్ ఎజెండాగా పెట్టుకుని ముందుకు పోవాలని, సర్వాయి పాపన్న, జ్యోతిబా పూలే మనకు ఆదర్శం, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయి ఇంకా రాణించాలని, మీ పిల్లల్ని బాగా చదివించాలని. కుల వృత్తులు నశిస్తూ ఉన్నాయి. నేను నిన్న కూడా ముఖ్యమంత్రిగా చెప్పాను, కుల వృత్తులు నశిస్తే మానవాళికి మంచిది కాదు. చదువుకుంటూనే కుల వృత్తి చేయాలి. నేను ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఒలింపిక్స్కి ఫ్రాన్స్కి పంపిస్తే ఒక జంట కలిసింది మాకు అక్కడ. మైక్రోసాఫ్ట్లో ఆయన టోటల్ ఫ్రెంచ్ దేశానికి వైస్ ప్రెసిడెంట్. నేను అడిగాను మీకు కులాలు ఉంటాయా అని. ఆయన చెప్పాడు, నేను వడ్రంగి, ఆమె కార్పెంటర్, స్టిల్ ఐ డూ దట్ మై ప్రొఫెషన్ అని. అంటే మైక్రోసాఫ్ట్ ఆ దేశ ఉపాధ్యక్షుడు వడ్రంగి పని చేసుకుంటాడు ఇంటికెళ్ళి. సో కుల వృత్తులు నశించకుండా చూడాల్సిన బాధ్యత మనది. ఆ దశగా ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది. నిన్న మత్స్యకారులకి ఫండ్స్ ఇచ్చా ఉన్నాం. వివిధ కులాలకు కూడా పెంపించే విధంగా, ఈవెన్ గౌడ కులంలో కూడా మేము చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కులాన్ని ఆదుకునే విధంగా, ముందుకు పోయే విధంగా జూపల్లి గారితో మాట్లాడి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా చెప్పడం అనే మాట కూడా హర్షించదగ్గ విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ జ్యోతిబా పూలే జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదములు. పెద్దలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడే ముందు ఈరోజు విగ్రహ ఏర్పాటుకు సంబంధించి నగర మేయర్గా విజయలక్ష్మి అక్క గారు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, మధు యాష్కి గౌడ్ గారు, మిగతా ఖైరతాబాద్ శాసనసభ్యుడు నాగేందర్ గారు అందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ పెద్దలు